వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. పార్లమెంటులో జరిగిన ఘటనపై హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇక పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద INDIA కూటమి చేపట్టినటువంటి ధర్నాలో మల్లు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితం వల్లే దేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని ఆరోపించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేశారు. నియంతృత్వ పోకడలతో నరేంద్ర మోదీ పాలన కొనసాగుతుందని అన్నారు. ఇక దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రశ్నించిన ప్రతి వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇక పార్లమెంటు భవన్లో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు. ఇక పార్లమెంటును రక్షించలేని బీజేపీ దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. Thanks for watching Pura Local News, your choice for local voice. Pura Local, your choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.